గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. నిన్న మనం ఫార్మేటివ్ టెస్ట్, సమ్మేటివ్ టెస్ట్కి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్, వెయిటేజ్ టేబుల్స్ గురించి నేర్చుకోవడం జరిగింది. బ్లూ ప్రింట్, వెయిటేజ్ టేబుల్స్ ఆధారంగా మనం క్వశ్చన్స్ అనేది రాయటం, తర్వాత దాంట్లోనే మళ్ళీ మన కాంపిటెన్సీస్ బేస్ చేసుకుంటాం, టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చేసుకుంటాం, డిఫికల్టీ లెవెల్ చేసుకుంటాం, కంటెంట్స్ లెవెల్ బేస్ చేసుకుంటే అన్నిటినీ చేసుకుని మనం ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. సో కాబట్టి దాన్ని మనం ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఫార్మాట్లోకి మనం తీసుకురావాలి. తీసుకొచ్చేటప్పుడు ఏం చేస్తామంటే, మనం ఇదివరకు ఎగ్జామ్ ప్యాటర్న్లో ఫస్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇచ్చేవారు, తర్వాత ఎస్ఏ క్వశ్చన్స్ ఇచ్చేవారు. ఈ విధంగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనకు కాంపిటెన్సీ వైజ్ ఇస్తున్నారనమాట. మన 5 కాంపిటెన్సీస్ ఉన్నాయి కాబట్టి 5 కాంపిటెన్సీస్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఏదైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని మనం క్వశ్చన్ పేపర్ తయారు చేస్తాం. అందులో ముందుగా ఏం చేస్తామంటే ఎస్ఏ క్వశ్చన్స్ ఇస్తాం, తర్వాత షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, తర్వాత ఆబ్జెక్టివ్ టైప్ ఇస్తాం ఫస్ట్. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి సెకండ్ కాంపిటెన్సీని కన్సిడరేషన్ చేసుకుంటాం. సెకండ్ కాంపిటెన్సీలో మనం ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్స్ ఇస్తాం, ఎస్ఏ క్వశ్చన్స్ తర్వాత షార్ట్ ఆన్సర్స్, తర్వాత ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, అలాగే థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్. ఈ విధంగా మనం క్వశ్చన్ పేపర్ని సెట్ చేస్తాం అనమాట. క్వశ్చన్ పేపర్ సెట్ చేసేటప్పుడు మనం వీటిని మనం ఏదైతే బ్లూ ప్రింట్ అనుసరించి మనం చేసామో ఆ బ్లూ ప్రింట్ వైజ్ ఎక్కడ కూడా తూచే తప్పకుండా వచ్చేలాగా మనం చూసుకోవాలన్నమాట. సో కాబట్టి మనకి ఇది మనం చాలామంది ఏదో క్వశ్చన్ పేపర్ రాయమంటే పాత పేపర్లో చూసి రాసేటివి ఇలాంటివి ఎన్నో చేద్దాం అనుకుంటారు, కానీ అది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. అది కెరియర్ మీద డిఫాల్ట్ మార్క్స్ వస్తాయి అన్నమాట. చాలామంది ఏంటంటే క్వశ్చన్ పేపర్ సరిగా లేకపోతే రేపు ఫర్దర్గా ఫ్యూచర్లో మీకు మళ్ళీ ఫర్దర్గా ఇంకా మంచి ఆపర్చునిటీస్ రావన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నటువంటి సీనియారిటీని బట్టి మనకి ఆఫర్ అనేది రావడం జరుగుతుంది. ఒక క్వశ్చన్ పేపర్ సెట్ చేసినందుకు ఈవేళ మినిమం 1000 రూపీస్ నుంచి 8000 రూపీస్ వరకు కూడా ఉందన్నమాట. సో కాబట్టి మరి అంత మనకి వీళ్ళు అంత ఎక్స్పెన్సివ్గా మనకి డబ్బులు ఇస్తున్నారంటే దానికి తగ్గ క్వాలిటీ తోటి మనం ఇవ్వాలి. దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎక్కడ దెబ్బతినకుండా మనం చూడాలన్నమాట. సో కాబట్టి మనం ఆ క్వశ్చన్ పేపర్స్ తయారు చేయటం అనేది కూడా అది మనకి వన్ ఆఫ్ ది అచీవ్మెంట్స్ అనమాట. అవి మనం క్వశ్చన్ పేపర్ సెట్ చేసే స్థాయికి మనం వెళ్ళామంటే అది మన గొప్పగా చెప్పుకోవచ్చు. సో కాబట్టి దాన్ని మనం ఎవరైతే మనకి ఆపర్చునిటీ ఇచ్చారో వాళ్ళ యొక్క ఇదిని మనం పాటు చేయకుండా మనం సక్సెస్ఫుల్గా చేయాలి. తర్వాత దానికి ఏంటంటే చాలా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలన్నమాట. ఎవరికి తెలియకూడదు. మనం క్వశ్చన్ పేపర్ ఇచ్చినట్టు కానీ ఇంకోటి కానీ ఎవరికి కూడా తెలియకూడదు అనమాట. తర్వాత సాధారణంగా దాంట్లో ఏం చేస్తామంటే మనం బేసిక్స్ అన్ని ఫుల్ఫిల్ చేసేసి వాళ్ళకి టైప్ చేసి కూడా పంపుతాం. టైప్ చేసిన అతనికి కూడా అది ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ అనేది తెలియకుండా అంత కాన్ఫిడెన్షియల్గా చేయించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది అనమాట. సో కాబట్టి ఈవేళ నేను ఏదో బీఈడీ చదివిన పిల్లలకి ఏ 4 క్వశ్చన్లు చెప్పేసాం, పేపర్ రాసేసాం అంటే కాదు. సో కాబట్టి అది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి అది మనం చాలా ఏం చేయాలంటే దాంట్లో అది క్వశ్చన్ పేపర్ తయారు చేసేటప్పుడు కూడా మినిమం కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి అనమాట. వాళ్ళకి ఎవరైతే పేపర్ సెటర్ ఉంటారో అది కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి. అలాగే దానికి సంబంధించినటువంటి దాంట్లో మన చిల్డ్రన్స్ కానీ మన బంధువులు కానీ ఇంకెవరో కూడా అది చదువుతున్నట్టు ఉండకూడదు. సో కాబట్టి ఇలాంటివన్నీ డిక్లరేషన్స్ ఉంటాయి అనమాట. సో కాబట్టి ఇంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి టాపిక్ కాబట్టి మనం దీన్ని చాలా స్లోగా నెమ్మదిగా నేర్చుకోవడం జరుగుతుంది. మీరు ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ సెట్ చేయాలి అది బ్లూ ప్రింట్ అనేది ఖచ్చితంగా రావాలన్నమాట. సో కాబట్టి నిన్న ఒకటి మనం ఆల్రెడీ చేసిన దాన్ని బేస్ చేసుకుని మనకి మీరు రేపు నెక్స్ట్
రేపు సండే కాబట్టి 6th ఆర్ 7th క్లాస్ నుంచి ఏదో 5 యూనిట్స్ తీసుకుని దాని ప్రకారం మీరు సెట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మనకి మీకు ఎలాగా కొత్తలో సెట్ చేయడం అనేది కొద్దిగా కష్టంగా ఉంటే దానికి సంబంధించినటువంటి కీ అనేది మనకి దొరుకుతుందనమాట. కీ అనేది మనకి 6th క్లాస్ టెక్స్ట్ బుక్‌కి కీ అనేది దొరికితే అందులో కాంప్రహెన్సివ్ వైజ్ ప్రాబ్లమ్స్‌ని సెపరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనం జాగ్రత్తగా ఎస్ఏ క్వశ్చన్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్ని మనం ఐడెంటిఫై చేసి మనం రాసుకోవచ్చు. సో కాబట్టి అది మనకి కొద్దిగా ప్రాక్టీస్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి అది మనకి హెల్ప్ చేస్తుంది. సో కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఏం చేస్తారంటే తయారు చేయడానికి ప్రయత్నం చేయండి. బ్లూ ప్రింట్ అనేది ఖచ్చితంగా అందరికీ కావాలి. ఆ బ్లూ ప్రింట్ అనేది జాగ్రత్తగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, రికార్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఏదైనా మనం క్వశ్చన్ పేపర్ని మనం ఇక్కడ క్వశ్చన్స్ని కూడా మనం చూపించలేదు. నేను క్వశ్చన్స్ కూడా మీకు చూపిస్తాను. ఆ క్వశ్చన్స్ ఎలా రాయాలి, ఏం రాయాలి, ఏ విధంగా రాశారని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు వీడియో కూడా మీకు దాని గురించి చూపించడం జరుగుతుంది అనమాట. నిన్న మనం ఇక్కడ చూసాం కదా, ఇది మనం ఇందులో ఫార్మేటివ్ వెయిటేజ్ టేబుల్స్ చూసాం మనం. ఈ ఫార్మేటివ్ వెయిటేజ్ టేబుల్స్ మొన్న క్లాస్లో మనం నేర్చుకున్నాం. దాన్ని బేస్ చేసుకుని ఇది బ్లూ ప్రింట్ తయారు చేయడం జరిగింది వాళ్ళు. ఆ బ్లూ ప్రింట్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది. అది క్వశ్చన్ పేపర్. సో కాబట్టి ఇది నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి సమ్మేటివ్కి సంబంధించినటువంటి వెయిటేజ్ టేబుల్స్. సమ్మేటివ్ సంబంధించిన వెయిటేజ్ టేబుల్స్ మనం ఓన్గానే తయారు చేసుకున్నాం. ఓన్గానే తయారు చేసుకుని 5 లెసన్స్ ఇవ్వడం జరిగింది. మనం అక్కడ 5 లెసన్స్కి కూడా మనం సింపుల్గా మనం L1, L2, L3, L4, L5 అని ఇచ్చుకున్నాం. ఎందుకంటే రేపు జనరల్గా అడిగినప్పుడు మనం ఖచ్చితంగా రాయాలి కాబట్టి మీరు 6th అయితే 6th, 7th అయితే 7th కొన్ని లెసన్స్ గుర్తుపెట్టుకుంటాం అనమాట. దాని లెసన్స్ నేమ్స్ రాస్తాం L1, L2, L3, L4 ప్రకారం. తర్వాత మిగతా అన్నీ కూడా మన కాంపిటెన్సీస్ ఏది మారో, అలాగే టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ లేకపోతే డిఫికల్టీ లెవెల్ కానీ ఏది మారో, ఇది ఒకటే మారుతాయి. సో కాబట్టి దీన్నే జనరలైజ్ చేసి మనం చెప్పుకుంటూ జరిగింది అనమాట. దానికి సంబంధించినటువంటి ఇది బ్లూ ప్రింట్. యాక్చువల్గా మనం ఈ విధంగా బ్లూ ప్రింట్ అయితే ఈ విధంగా వేయాలి. అంటే బ్రాకెట్లో ఎన్ని క్వశ్చన్లు, పైన క్వశ్చన్ సంబంధించి ఎన్ని మార్కులు అనేది ఇక్కడ రాస్తాం అనమాట. సో కాబట్టి నేను మీకు ఏం చేస్తాను అంటే అది సెపరేట్ కలర్ తోటి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఫస్ట్ సెపరేట్ కలర్ తోటి చూసుకోండి. తర్వాత నెక్స్ట్ కొద్దిగా అది అలవాటు అయిన తర్వాత మనకి ఈ ఫార్మాట్లోనే రాయాలన్నమాట. బ్రాకెట్లో ఇండికేట్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, పైనేమో అక్కడ ఎక్స్పోనెన్షియల్ ఇచ్చిందేమో దానికి అలాట్ చేసినటువంటి మార్క్స్ అనమాట. సో అయిపోయిన తర్వాత ఈ క్వశ్చన్ పేపర్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. సమ్మేటివ్ క్వశ్చన్ పేపర్ అనేది ఇక్కడ డైరెక్ట్గా అమ్మాయి రాసింది. యాక్చువల్గా మనకి ఏం చేయాలంటే బేసిక్స్ అన్ని కూడా పెట్టాలన్నమాట. సమ్మేటివ్ క్వశ్చన్ మన మోడల్లో మీకు మన కాలేజీలో ఉన్న చూపిస్తాను. సో కాబట్టి ఆ సమ్మేటివ్ క్వశ్చన్ పేపర్ అని హెడ్డింగ్ పెట్టి తరగతి పెట్టాలి. ఏ క్లాస్ తెలియదు కదా, మీది మనకు కనిపించట్లేదు కదా, క్లాస్ పెట్టాలి. అలాగే నెంబర్ ఆఫ్ మార్క్స్ పెట్టాలి. తర్వాత టైం పెట్టాలి. ప్రాబ్లమ్స్ని ఎలా రాయాలి, ఏం చెయ్యాలి అనేది మనకి డిస్క్రిప్షన్ ఇవ్వాలి. మొత్తం అంతా కూడా బేసిక్స్ అన్నీ చెయ్యాలన్నమాట. కాకపోతే ఇవి చేయలేదు, అది మనం చేయాల్సి ఉంటుంది. జనరల్గా మీకు మీ క్వశ్చన్ పేపర్ చూసుకున్నట్లయితే పైన ఇస్తారు కదా, ఆదిగనాన్ యూనివర్సిటీ సో అండ్ సో బ్యాచ్ నుంచి ఇది ఇంప్లిమెంటేషన్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ని ఉంటాయి, మీరు ఇన్ని లైన్లో ఆన్సర్ చేయాలి, ఈచ్ క్వశ్చన్కి ఇన్ని మార్కులు అని ఉంటాయి. సో అలాగే ఎన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్ కూడా రాయాలన్నమాట. సో
ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్లో క్వశ్చన్స్ అడగటం జరిగింది అనమాట అమ్మాయి. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్లో మార్క్స్ క్వశ్చన్ అనేది ఇవ్వటం జరిగింది. ఎస్ఏ క్వశ్చన్కి ఏదో 10 మార్క్స్ ఇచ్చినట్టు ఉంది, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ 5 మార్క్స్ ఇచ్చినట్టు ఉంది. వన్ మార్క్స్ కూడా ఇవ్వటం జరిగింది. 1 మార్క్స్లో 1 వర్డ్ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. అది ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఈ విధంగా ఇది ఫస్ట్ కాంపిటెన్సీలో మనకి చూపించడం జరిగింది మీకు. ఇప్పుడు తర్వాత సెకండ్ కాంపిటెన్సీ అనమాట, రీజనింగ్ అండ్ ప్రూఫ్. ఇక్కడ ఏఆర్బి అని ఇచ్చినప్పుడు ఇక్కడ ఇందులో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ అనేది సెపరేట్గా ఇవ్వకూడదు. 26లోనే ఇది కానీ ఇవ్వాలి. ఇలాగ ఇచ్చినట్లయితే మనకి మన క్వశ్చన్ నెంబర్స్ అది మారిపోతాయి అనమాట. మనం 12 క్వశ్చన్స్ ఇచ్చామనుకోండి, ఇక్కడ 13, 14 అనేది ఎక్స్ట్రా మనకి డిస్ప్లే అవుతాయి. సో కాబట్టి ఆ విధమైనటువంటి మిస్టేక్ చేయకూడదు. మనం ఏదైనా చాయిస్ ఇస్తే ఆ చాయిస్లో ఒకటే క్వశ్చన్ నెంబర్ ఉండాలి. దాంట్లో ఏఆర్బి అంటాం అనమాట. ఫస్ట్ 10 మార్క్స్ ఇవ్వడం జరిగింది, తర్వాత 5 మార్క్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత అందులో ఆబ్జెక్టివ్స్ ఏం లేవు. తర్వాత కమ్యూనికేషన్స్ నుంచి క్వశ్చన్ పేపర్ ఇది. ఇందులో 10 మార్క్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత షార్ట్ వెరీ ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్ బిట్స్ అడగటం జరిగింది. ఇది ఫోర్త్ కాంపిటెన్సీ నుంచి కొన్ని ప్రశ్నలు అడగటం జరిగింది. ఇక్కడ 3 ప్రశ్నలు అడిగినట్లు ఉంది. ఈ విధంగా మనం క్వశ్చన్ పేపర్ అనేది రాయటం జరిగింది. కానీ మనం యాక్చువల్గా ఈ ఫార్మేట్ కానీ ఇంకా బెటర్గా రాయాలి. అంటే ముందు మనకి స్కెల్టన్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ మనకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఐడియా ప్రకారం మనం తయారు చేసుకోవాలి. అందులో తయారు చేసుకునే సందర్భంలో మనం ఆ బేసిక్స్ అనేది కనుక మనం రాస్తే మనకి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా రాసే సందర్భంలో టైటిల్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ కూడా కొన్ని మార్క్స్ అనేది 1 or 2 మార్క్స్ అనేది కేటాయించడం జరుగుతుంది. దాన్నే ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ అంటాం అనమాట. ఆ ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ నెక్స్ట్ క్లాసెస్లో నేర్చుకుంటాం మనం. తర్వాత అనాలిసిస్ చేయటం అనేది కూడా నేర్చుకుంటాం. క్వశ్చన్ పేపర్ని ముందుగా క్వశ్చన్ పేపర్ని తయారు చేయటం మాత్రం నేర్చుకుంటున్నాం ఇందులో. సో కాబట్టి నేర్చుకునే సందర్భంలో ఈ బేసిక్స్ అన్నింటినీ కూడా మనం జాగ్రత్తగా ప్రతిదాన్ని ఏది కూడా ఎక్కడ కూడా మిస్ చేయకూడదు అనమాట. టైం ఇచ్చి ఎంత ఇచ్చేమో అనేది స్పష్టంగా చెప్పాలి. అలాగే మార్క్స్ ఎన్నే చెప్పాలి. టైటిల్, క్వశ్చన్ పేపర్ టైటిల్ చెప్పాలి. అలాగే ఏ తరగతి చెప్తుందో చెప్పాలి. అలాగే పేపర్ రాసేటప్పుడు బోత్ మీడియా, ఇంగ్లీష్ అండ్ జనరల్, అంటే ఇంగ్లీష్ అనేది కామన్గా ఉంటుంది, లోకల్ లాంగ్వేజ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మీకు అదర్ స్టేట్ నుంచి వచ్చింది అనుకోండి, ఇంగ్లీషు ఆ స్టేట్ లాంగ్వేజ్ కూడా ఇవ్వాలి. మనది అనుకోండి తెలుగు, ఇంగ్లీష్ ఇస్తాం కదా, సేమ్ అలాగా మనం చేసి ఉండాలన్నమాట. సో కాబట్టి మనకి ఇక్కడితోటి ఇది కంప్లీట్ అయింది. మనకి ఈ బ్లూ ప్రింట్ అనేది ఎలాగా, క్వశ్చన్ పేపర్ ఎలాగా అనేది కంప్లీట్ అయింది. కాబట్టి ఒకసారి మీకు అది నేను ఈ రికార్డ్ అప్డేట్ చేయడం జరుగుతుంది. రేపు కానీ ఎల్లుండి కానీ అప్డేట్ చేసిన తర్వాత అందులో జాగ్రత్తగా పరిశీలించి
మీ అంతట మీరు ఓన్గా బ్లూ ప్రింట్ తయారు చేసుకుని దాన్ని పేస్ట్ చేద్దరు కానీ అలా క్వశ్చన్ పేపర్ కూడా తయారు చేసుకుందరు కానీ తయారు చేయడం అనేది చాలా ఈజీ అమ్మా. ఇప్పుడు కనుక మీరు నేర్చుకోకపోతే మళ్ళీ మళ్ళీ మీకు ఎవరు కూడా నేర్పరో, నేర్చుకుందామన్నా అప్పుడు చాలా కష్టతరంతో కూడుకున్నటువంటి విషయం అవుతుంది అనమాట. మనకు అవకాశం ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. సో కాబట్టి మనకి ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి 5th యాక్టివిటీ ఏంటంటే 5th యాక్టివిటీకి వచ్చేటప్పటికి మనకి డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటాం. ప్రిపరేషన్ ఆఫ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటే లోప నిర్ధారణ పరీక్షలు. అంటే ఒక విషయంలో వెనుకబాటుతనంలో ఉన్నట్లయితే ఆ వెనుకబాటుతనానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఈ లోప నిర్ధారణ పరీక్షలు అనేది మనకి ఉపయోగపడతాయి అన్నమాట. లోప పరీక్షలు. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పు. ఈ లోప నిర్ధారణ పరీక్షల్లో మనకి ఏమవుతుందంటే మన విద్యార్థి ఒక సబ్జెక్ట్లో వెనుకబాటుతనం ఉంటుంది, అలాగే అన్ని సబ్జెక్టులోని వెనుకబాటుతనం ఉంటుంది. ఒక సబ్జెక్ట్లో కొన్ని అంశాల మధ్య వెనుకబాటుతనం ఉంటుంది. సో కాబట్టి ఈ వెనుకబాటుతనం అనేది ఎక్కడ ఉంది, ఏ ఉంది అనేది గుర్తించడానికి, మనం తెలుసుకోవడానికి ఇక్కడ ఈ పరీక్ష అనేది మనం పరీక్ష పెడతాం అనమాట. మనం ఏదైనా సామాన్యంగా చెప్పుకున్నట్లయితే మనకి ఏదైనా అనారోగ్యం వచ్చింది అనుకున్న వెంటనే మనం హాస్పిటల్కి వెళ్దాం. వాళ్ళు ముందు టెస్టులు రాసిన తర్వాతే మనతో మాట్లాడతారు. మనకు ఉన్నటువంటి వ్యాధి లక్షణాలు ఇవన్నీ చెప్పిన తర్వాత మినిమం బేసిక్స్ టెస్ట్లు అన్నీ కూడా చేసిన తర్వాత మీకు అప్పుడు వాళ్ళు మన దాన్ని వాళ్ళకి ముందుగా తెలుస్తుంది. తెలిసినా కూడా దాన్ని రూఢి చేసుకోవడానికి టెస్ట్ చేస్తారు అనమాట. మనకు కూడా అంతే, పిల్లోడు ఎక్కడైతే మనకు లోపంగా కనిపిస్తున్నాడో అని చూసుకుంటాం, దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇలాంటి టెస్ట్లు అనేది మనం పెట్టడం జరుగుతుంది. ఈ 5th దాంట్లోకి వచ్చేటప్పటికి మనకి ఈ లోప నిర్ధారణ పరీక్షల్లో 3 రకాలైనటువంటి పరీక్షలకి మనకి ఇక్కడ పెట్టడం జరిగింది. 3 విషయాలు అనమాట. గణితంలోనే వివిధ శాఖల మధ్య ఒక్కొక్క విషయంలో ఇప్పుడు న్యూమరికల్స్లో ఒక విద్యార్థి కనుక ఆసక్తికరంగా ఉండొచ్చు, అదే ఆల్జీబ్రాలో ఆసక్తి లేకపోవచ్చు, అదే జామెట్రీలో కొద్దిగా యావరేజ్గా ఉండొచ్చు. సో కాబట్టి ఈ డిఫరెన్సెస్ ఎక్కడ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఈ లోపాలను తెలుసుకోవడానికి మనం ఈ టెస్ట్ అనేది మనం కండక్ట్ చేస్తాం అనమాట. ఈ టెస్ట్ని ఎలా తయారు చేయాలి ఏంటి అనేది మనం ఇప్పుడు ఇందాక మనం నేర్చుకున్నటువంటి విషయాన్నే ప్రాథమిక అంశాలుగా పరిగణన తీసుకుని దాన్ని ఫర్దర్గా ఇంకా కొన్ని విషయాలను ఇందులో జోడించి ఈ పరీక్షను ఎలా పెట్టాలి అనే దాని గురించి మనం ఇక్కడ ఇందులో తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ డయాగ్నోస్టిక్ టెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ రాయడం జరిగింది. థియరిటికల్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే దాని గురించి రాయడం జరిగింది. అదే లెవెల్ ఆఫ్ డయాగ్నోస్ ఎలా చేస్తాం ఏంటి అనేది రాయడం జరిగింది. క్లాసిఫికేషన్స్, find the nature of difficulties, causes of difficulties, recommendations, prevention, construction of diagnostic test, steps, uses, the test అన్నమాట. అర్థమెటిక్ సంబంధించి టెస్ట్, అలాగే ఆల్జీబ్రాకి సంబంధించి టెస్ట్, జియోమెట్రీకి సంబంధించి టెస్ట్ అనేది మనం ఇక్కడ మనం ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేసి మనం
ఇక్కడ రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఈ పైన ఉన్నటువంటి విషయం అంతా కూడా నెంబర్ ఆఫ్ బుక్స్ నుంచి కలెక్ట్ చేయొచ్చు, లేకపోతే మన టెక్నాలజీ నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెట్ నుంచి కానీ నెంబర్ ఆఫ్ సోర్సెస్ నుంచి కానీ మనం తీసి జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది రాస్తాం. ఈ లోప నిర్ధారణ పరీక్షను ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, అందులో ఏ ఏ లోపాలను ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత వాటికి నివారణ చర్యలు ఏంటి, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అనేది అన్నీ కూడా ఒక 7-8 పాయింట్స్ వస్తాయి అన్నమాట. పాయింట్స్ని మనం మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. ఈ ఫిఫ్త్ యాక్టివిటీలో ప్రిపేరింగ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఇన్ ఆల్జీబ్రా అండ్ అర్థమెటిక్ అండ్ జియోమెట్రీ ఫ్రమ్ 8th class to 10th class మ్యాథమెటిక్స్ సిలబస్. అంటే 8 నుంచి 10వ తరగతి మధ్యలో ఉన్నటువంటి సిలబస్లో ఈ 3 అంశాల్లోని, ఆల్జీబ్రాలోని, అర్థమెటిక్లోని, జియోమెట్రీలోని మనం ఈ టెస్ట్ని తయారు చేయాలన్నమాట. అంటే ఒక పిల్లవాడు ఈ అంశంలో జియోమెట్రీలో వెనకబడతానే ఉన్నాడు, జియోమెట్రీలో వెనకబడతానే ఉంటారు, కారణం ఏంటి, అన్ని దాని గురించి డీప్గా మనం చెప్పుకుంటాం. డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటే ఏంటి అంటే లోప నిర్ధారణ పరీక్ష చెప్పుకున్నాం కదా, ఎక్కడ లోపం ఉందో అనేది మనం కనుక్కోవడానికి మనం చేసేటువంటి ఈ చిన్న ప్రయత్నం అన్నమాట. ఇది అది విద్యాపరంగా ఉన్నటువంటి డయాగ్నోస్టిక్స్. ఏ స్థాయిలో ఉన్నాడు, ఆ లోపం అనేది ఉంది, లోపం ఓకే, ఏ స్థాయిలో ఉన్నాడు అనేది తెలుసుకుంటానికి ఇది. తర్వాత క్లాసిఫికేషన్స్ అంటే క్లాసిఫికేషన్ అంటే వర్గీకరణ ఎలా చేస్తాం అనేది ఇక్కడ చేస్తాం. తర్వాత అజ్జికేసుకుని తినే, లేకపోతే ఉప్పు గారు వేసుకుని తినే, కొద్దిగా నూనె వేసుకుని, ఎల్లుల్లిపాయలు అవి కొట్టుకుని నూనె వేసుకుని తినే. ఫైండింగ్స్ అనేది చూస్తున్నాం ఇక్కడ. ఫైండింగ్స్ ఇవన్నిటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఇందులో ఇది మనకి లోప నిర్ధారణ పరీక్షల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఒక విద్యార్థి ఫస్ట్ మొట్టమొదటిగా కొన్ని అంశాల్లో వెనుకబాటుతనం అనేది ఉండేటువంటిది ప్రతి విద్యార్థిలోనే ఉంటుంది అనమాట. దాన్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఫస్ట్ అర్థమెటిక్ వరకు తీసుకున్నాం అనుకోండి. అర్థమెటిక్ వరకు తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 8th class స్టూడెంట్ మనకి మ్యాథమెటిక్స్లో బాగా వెనుకబాటుతనాన్ని కనబరుస్తున్నాడు. సో కాబట్టి దాన్ని ఎలాగ మనం నివారణ చేయాలి, ఏం చేయాలి అనే దాన్ని మనం పరిగణలో తీసుకుంటాం. సో కాబట్టి ఇక్కడ మనం ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్ కండక్ట్ చేయడానికి మళ్ళీ సేమ్ వెయిటేజ్ టేబుల్స్ ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్గానే మనం కన్సిడరేషన్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఇందులో ఏది కూడా మనం డిస్ప్లే చేయమన్నమాట. కానీ మనం ఇందులో ఏం చేస్తామంటే డిఫికల్టీ లెవెల్ అనేది కూడా చూస్తాం. ఈ డిఫికల్టీ లెవెల్ దేనికోసం ఉపయోగపడుతుందంటే మనకి అంటే మనం ఏ స్థాయిలో విద్యార్థి వెనుకబాటుతనంలో ఉన్నాడో అనేది మనకి తెలియజేస్తుంది అన్నమాట. ఏ స్థాయిలో ఎక్కడ ఉన్నాడు అనేది తెలియజేస్తుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ మనకి రెండోది ఏంటంటే అతనికి పర్సనల్గా దీని మీద ఎందుకు ఆసక్తి లేదు, ఇలాంటివన్నీ కూడా మనం ఈ పరీక్ష ద్వారానే తెలుసుకుంటాం అన్నమాట. ఇందులో మనకి చిన్న చిన్న ప్రతి చిన్న బేసిక్స్ నుంచి వెళ్తాం అన్నమాట. ఆ బేసిక్స్ నుంచి వెళ్ళి తెలుసుకుంటాం.
3 ఇంటూ డాష్ ఈజ్ ఈక్వల్ టు 3 అని అడిగాను, క్వశ్చన్ అడిగాను. దీనికి ఆన్సర్ మనకి 3 ఇంటూ 1 అనేది మనం ఎక్కడ నేర్చుకుంటాం? ఫస్ట్ క్లాస్లో నేర్చుకుంటాం. ఫస్ట్ క్లాస్లో మనం 3 1 3 ఒక 3 అనేది నేర్చుకుంటాం అనమాట. అలాగే ఇక్కడ మనకి 7/8 ఇంటూ డాష్ ఈక్వల్ టు 7/8 అంటే 1/1 అని వేసుకొని వేయచ్చు. సో కాబట్టి ఇలాగా మన బేసిక్స్ అనమాట. ది ప్రొడక్ట్ అండ్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ సేమ్. అయితే ఆ 2 నెంబర్స్ ఏంటి? చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇచ్చారన్నమాట ఇక్కడ. సో కాబట్టి ఇలాగా మనం టెస్ట్ని తయారు చేయాలి. ఈ టెస్ట్ని తయారు చేసి ఆ టెస్ట్ని ఆధారంగా చేసుకుని అంటే బేసిక్స్ నుంచి రావాలన్నమాట. ఆల్జిబ్రాలో బేసిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్జిబ్రా కాదు, మనకి అర్థమెటిక్లో బేసిక్స్ అనమాట. అర్థమెటిక్లో బేసిక్స్ అంటే మనకి నెంబర్స్, అంకెలు, సంఖ్యలు అంటే డిజిట్స్, నెంబర్స్, అక్కడి నుంచి కౌంటబుల్ నెంబర్స్, అన్కౌంటబుల్ నెంబర్స్, తర్వాత మన ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోల్ నెంబర్స్, ఇంటిజర్స్, వాటిని అన్నిటిని బేస్ చేసుకుంటారు. తర్వాత ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఎల్సిఎం అంటే ఏంటి, జీసీడీ అంటే ఏంటి, తర్వాత ఫస్ట్ 4 ఆపరేషన్ బేసిక్ ఆపరేషన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, వాటిలో ఎలాగ ఉన్నాడు ఏంటి, అలాంటివన్నీ కూడా బేసిక్స్ నుంచి అడగాలి. అలాగే బేసిక్స్ నుంచి డిఫికల్టీ లెవెల్ స్థాయిని పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఆ విధంగా చేసినట్లయితే మనకి మనం ఈ దాని లోపం ఎక్కడ ఉందనేది ఖచ్చితంగా కనిపెట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఇందులో మనం ఏం చేయాలంటే ముందు ఆబ్జెక్టివ్ టైప్లో ప్రశ్నలు మాత్రమే అడగకూడదు. అందులో టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉండాలి, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉండాలి, ఎస్ఐ క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. చాలామంది విద్యార్థులు ఏం చేస్తారంటే ఎస్ఐ క్వశ్చన్ అనేటప్పటికి అదేదో మాకు రాదు, మేము చేయలేము అన్నట్టు దాన్ని వదిలేస్తారు. అది ఈజీగా ఉన్నా దాన్ని అటెంప్ట్ చేయరు అనమాట. పెద్ద క్వశ్చన్ మనం చేయలేము అనే కాన్సెప్ట్ అనమాట. సో కాబట్టి అలాగా వాళ్ళ యొక్క ఆలోచన కూడా మనం తెలుసుకోవచ్చు. కానీ మన గణితంలో ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే ప్రశ్నని జాగ్రత్తగా చదివి ప్రశ్నలో ఏ విషయాలు అయితే మనకి ఇవ్వటం జరిగింది అంటే వాట్ వాజ్ గివెన్ అనేది అందులో మనం సొల్యూషన్ రాస్తే కొన్ని మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏది ఫైండ్ అవుట్ చేయాలి, ఏది కట్టాలి అనేది కూడా మనం అక్కడ రాయాలి. రాస్తే మనం చక్కగా కొన్ని మినిమం ఒక 10% ఆఫ్ మార్క్స్ ఇవ్వడం. ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అనుకోండి, 1 or 2 మార్క్స్ ఉంటాయి. అలాగే ఫార్ములా రాసినందుకు ఉంటాయి. సో కాబట్టి దీన్ని మనం ఈ ఎస్ఐ క్వశ్చన్ ఇవ్వటం వల్ల ఈ స్టూడెంట్ యొక్క మెంటల్ ఎబిలిటీని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. కొంతమంది చేయటం వచ్చినా చేయరు, ప్రయత్నం చేయరు, ఇది మనకి ఎందుకులే. సో కాబట్టి అలాంటి వాళ్ళ విషయంలో కూడా ఇలాంటిది ఈ క్వశ్చన్ పేపర్ని బేస్ చేసుకుని మనం తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇందులో మరొక రకంగా కూడా మనం కొన్ని ప్రశ్నలు అడగచ్చు అనమాట. అడిగిన క్వశ్చన్నే మళ్ళీ అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 2s are ఎంతనో చోట అడిగాం, మళ్ళీ ఇంకోసారి కూడా 2 2s are అని అడగచ్చు. చాలామంది రెండింటికి 2 రకాలైనటువంటి ఆన్సర్లు రాసిన సందర్భాలు చాలా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఏదో చేస్తారు. ఏదో చేయటం అంటే మనకి మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెజెంట్ లేకుండా ఏదో చేస్తారన్నమాట. సో కాబట్టి అక్కడ మనకి ఇబ్బందులు అనేవి తలెత్తాయి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇందులో ఎక్కడ కూడా మల్టిపుల్ చాయిస్ అనేది ఇవ్వకూడదు. ఇందులో మల్టిపుల్ చాయిస్, ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం ఇవ్వకూడదు అనమాట. ఎందుకు అంటే ఆ ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ప్రతి ఒక్కరు అటెంప్ట్ చేస్తాడు. సో కాబట్టి ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ ఇవ్వకూడదు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వకూడదు. ఓన్లీ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కానీ
వన్ వర్డ్ ఆన్సర్స్ కానీ, షార్ట్ ఆన్సర్ కానీ, వెరీ షార్ట్ ఆన్సర్ కానీ, ఎస్ఏ క్వశ్చన్ కానీ, ఇలాగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ తోటే మనం ఈ లోప నిర్ధారణ పరీక్ష ప్రశ్నాపత్రం అనేది తయారు చేయాలన్నమాట. ఈ లోప నిర్ధారణ పరీక్ష ప్రశ్నాపత్రం తయారు చేసే సందర్భంలో ఎంతవరకు మనం చేయాలంటే పిల్లవాళ్ళలో ఉన్నటువంటి లోపాన్ని మనం కనుక్కోవడానికి 100కి 1000% ఎఫెక్ట్ చేసి కనుక్కోగలిగే సామర్థ్యం ఉండేలాగా క్వశ్చన్ పేపర్ ఉండాలి. ఇక్కడ మనం ఒక ప్రశ్నాపత్రం తయారు చేసేటప్పుడు, జనరల్ ప్రశ్నాపత్రం క్వశ్చన్ పేపర్ తయారు చేసేటప్పుడు అందరు విద్యార్థుల్ని దృష్టిలో పెట్టి చేస్తాం. కానీ ఇక్కడ ఈ ప్రశ్నాపత్రం తయారు చేసేటప్పుడు ఆ ఒక్క విద్యార్థి గురించి మాత్రమే తయారు చేస్తాం. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ లోప నిర్ధారణ పరీక్ష అనేది ఒక వ్యక్తిగతంగా జరిగేటువంటి పరీక్ష మాత్రమే. ఎక్కడ కూడా కామన్ థింగ్స్ ఎక్కడ కూడా ఉండవు. సో కాబట్టి ఆ వ్యక్తిని మనకి 100కి అని చూడగానే తెలిసిపోతుంది ఆడి యొక్క స్థాయి ఎంతని. సో కాబట్టి ఆ స్థాయిలోనే ఎంతవరకు ఉన్నాడని మన అజంప్షన్ రైట్ అయ్యేంతలాగా మనం ఈ క్వశ్చన్స్ని తయారు చేసి మనకి ఆ క్వశ్చన్ పేపర్ని అడ్మినిస్ట్రేట్ చేస్తాం అన్నమాట. అలాగా చేస్తే మనకి ఏమవుతుందంటే అతనిలో ఉన్నటువంటి లోపాలను మనం కనుక్కొని ఆ లోపాలను సరిదిద్దటానికి, అతనికి తగిన సూచనలు సలహాలు ఇవ్వటానికి, అతనిలో ఉన్న వెనుకబాటుతనాన్ని పారదోలి విద్యార్థులతో పాటు సమానంగా అన్ని విషయాల్లో పోటీ పడే విధంగా తయారు చేయడానికి ఆస్కారం ఉంటున్నారు. సో కాబట్టి ఈ టెస్ట్ కూడా మనకి ఇంపార్టెంట్. ఇలాగే మనకి ఆల్జీబ్రాలో కూడా టెస్ట్ చేయాలి మనం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆల్జీబ్రా అయిపోయిన తర్వాత జియోమెట్రీ నుంచి ఇక్కడ కూడా అంతే బేసిక్స్ అన్నమాట. అంటే మేము చెప్పాం కదా, వ్యక్తిగతంగానే మనం ప్రామాణికంగా తీసుకుంటాం. సో కాబట్టి వ్యక్తిని చూడగానే ముందు మనం 50% అవగాహన వచ్చేస్తాం. 99% అవగాహన వస్తాం. కొన్ని యావరేజ్ 50%ని మనం కన్సిడర్ చేసుకున్న రిమైనింగ్ 50% కూడా మనం తయారు చేసిన పేపరు, అతను రాసినటువంటి ఆన్సర్ని ఆధారంగా చేసుకుని అతన్ని మనం ఏ కేటగిరీలో ఉన్నాడో వాడికి ఏ రకమైనటువంటి సజెషన్స్ ఇవన్నీ ఇవ్వచ్చు అనే దాని గురించి మనం కరెక్ట్గా లోపాన్ని కనుక్కొని దాన్ని సరిదిద్దడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. ఖచ్చితంగా తరగతి గదిలో మనం ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా చేయాలన్నమాట. చాలామంది హైయర్ అథారిటీస్ వచ్చినప్పుడు బ్యాక్వర్డ్ స్టూడెంట్స్కి నువ్వు చేసేటువంటి యాక్టివిటీస్ ఏంటి అని అడుగుతారు. బ్యాక్వర్డ్ స్టూడెంట్స్కి నీ క్లాసులో ఉన్నటువంటి వెనుకబాటుతనం ప్రదర్శించేటువంటి వాళ్ళకి నువ్వు ఏం యాక్టివిటీస్ చేస్తున్నావు అనేది అడుగుతారు అన్నమాట. అడిగినప్పుడు మనం చూపించడానికి ఆస్కారం. వాళ్ళని ఎలాగ ఐడెంటిఫై చేసామంటే సార్ ఇలాగ అడ్మినిస్ట్రేట్ చేసాం, జస్ట్ దీన్ని బేస్ చేసుకుని మనం చేసాము అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి మనకి ఈ టెస్ట్ అనేది చేసేటప్పుడు చూడండి, ఎక్కడా కూడా నేను చెప్పినట్టు 2 or false క్వశ్చన్స్ కానీ, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ ఏది ఉండవు. ఓన్లీ వన్ వర్డ్ ఆన్సర్స్, తర్వాత షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్, ఎస్ఏ టైప్ క్వశ్చన్ మాత్రమే ఉంటాయి అన్నమాట. ఓకే, మనకి టైం అయిపోయింది, ఒక 30 seconds ఉంది. ఎనీహౌ అందరికీ కూడా కాబోయేటువంటి ఉపాధ్యాయులు కాబట్టి అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు చెప్తున్నాను. అందరూ కూడా టీచర్స్ అయ్యి హ్యాపీగా మంచి సొసైటీని ఫామ్ చేస్తారని ఆశిస్తున్నాను. మిగతా విషయాలు నెక్స్ట్ క్లాస్లో మనం మాట్లాడుకో